తెలుసుకునేది అన్నారు కదా పరమాత్మ. తెలుసుకునేది అంటే పరమాత్మకి తెలియంది ఏముంది గురుగారు? మనం తెలుసుకుంటామా, పరమాత్మ తెలుసుకునేదా? నాకు అర్థం కాలేదు. సత్తు చిత్తు అన్నారు కదా, ఇప్పుడు తెలుసుకునేది చిత్తు అంటే తెలుసుకునేది అన్నారు. ఆ తెలుసుకునేది మనము తెలుసుకునేది అంటారా, మరి పరమాత్మ తెలుసుకునేది అంటారా? పరమాత్మ యొక్క స్వభావం చిత్ అన్నారు. అవును సార్. పరమాత్మ యొక్క స్వభావం చిత్ అంటే జ్ఞాన స్వరూపం అని. మరి జీవుడు కూడా జ్ఞాన స్వరూపమే అని చెప్పటానికి ఉదాహరణగా నేనేం చెప్పానంటే, అన్ని తెలుసుకోవాలనుకుంటాడు జీవుడు, దారిని పోయే అన్ని కూడా అది కావాలి ఇది కావాలి అదేందో ఇదేందో తెలుసుకోవాలనుకుంటాడు. కాబట్టి వీడి స్వభావం కూడా ఈ చిత్తే అని చెప్పారు. అది అంతేగాని పరమాత్మ తెలుసుకుంటాడా, మనం తెలుసుకుంటాడా, వాడేం తెలుసుకుంటాడు వీడేం తెలుసుకుంటాడు అంటే వాడు వేరయ్యాడు వీడు వేరయ్యాడు అని పరమాత్మని వీడిని వేరు చేసేస్తే మనకేం తెలియదు. పరమాత్మ మనమే గనక, పరమాత్మ చిత్ స్వరూపం గనక ఆ స్వరూపం ఆ లక్షణం మనలో కూడా ఉన్నది. పరమాత్మ ఆనంద స్వరూపం గనక మనం కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాము. పరమాత్మ సత్ గనక మనం కూడా ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము. కాబట్టి పరమాత్మ యొక్క స్వభావం మనకుంది కనుక మనం పరమాత్మే అని నేను చెప్పింది.